సచిన్ టెండూల్కర్ ఈ పేరు ఇండియన్ క్రికెట్కు చిరునామా. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను నెలకొల్పిన రారాజు. అంత గొప్ప క్రికెటర్ కెరీర్లోనే మరుపురాని రోజు ఒకటి ఉంది. అదే నవంబర్ 16, 2013. ఈ తేదీని భారత క్రికెట్ అభిమానులు కూడా మర్చిపోలేరు. 24 ఏళ్ల పాటు టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చివరిసారిగా దేశం తరపున గ్రౌండ్లోకి దిగిన రోజు అది. వాఖండే స్టేడియంలో సొంత అభిమానుల మధ్య వెస్టిండీస్తో జరిగిన టెస్ట్తో అతడు క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. సచిన్ చివరి ఇన్నింగ్స్ అతడికి ప్రత్యర్థి జట్టు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం, భారత ఆటగాళ్లు తమ భుజాలపై సచిన్ను మోస్తూ వెళ్లడం, సచిన్ పిచ్ను ముద్దాడడం, అభిమానులు సచిన్ సచిన్ అంటూ ఎమోషనల్ అయిన మూమెంట్స్ ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ల ముందే కదలాడుతూ ఉంటాయి. అయితే ఆ రోజు ఓ ఘటన తనను చాలా ఇబ్బంది పెట్టిందంటున్నారు క్రికెట్ దేవుడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కెరీర్ లాస్ట్ టెస్ట్ను తాను ఎప్పటికీ మర్చిపోలని అన్నారు సచిన్. తన తల్లి సమక్షంలో ఆడడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నారు. ఆ క్షణాలు మళ్ళీ రావంటూ, అయితే ఆ మ్యాచ్లో కెమెరామెన్ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్టు తెలిపాడు సచిన్. అతడు తన ఎమోషన్స్తో ఆడుకున్నాడని, మ్యాచ్ జరుగుతోంది మన దగ్గర కాబట్టి కెమెరామెన్ మనోడు అని నమ్మితే అతడు ప్రత్యర్థి విండీస్కు ఫేవర్గా వర్క్ చేసినట్టు అనిపించిందన్నాడు. సచిన్ మాట్లాడుతూ, నా ఆఖరి మ్యాచ్లో నేను బ్యాటింగ్కు దిగే టైంలో భావోద్వేగానికి గురయ్యా. వెస్టిండీస్ జట్టు నన్ను చాలా గౌరవించింది. స్టేడియంలోని ప్రేక్షకులు హర్షధ్వానాలతో స్వాగతించారు. అయితే కెమెరామెన్ మాత్రం నా ఎమోషన్స్తో ఆడుకున్నాడు. చివరి ఓవర్కి ముందు అతడు మా అమ్మతో పాటు భార్య అంజలి, పిల్లల్ని బిగ్ స్క్రీన్లో చూపించాడు. దీంతో నేను బ్యాటింగ్పై సరిగా ఫోకస్ చేయలేకపోయాను. ఎమోషన్స్ నుంచి బయటపడలేకపోయా. మళ్ళీ కుదురుకునేందుకు కొంచెం టైం పట్టింది. కెమెరామన్ వెస్టిండీస్కు సపోర్ట్గా ఉన్నట్లుగా అనిపించింది. బహుశా అతడికి విండీస్ పాస్పోర్ట్ ఇచ్చారేమో అని సరదాగా చెప్పుకొచ్చాడు సచిన్. అయితే ఇప్పటికీ కూడా కొంతమంది స్టార్ క్రికెటర్ల భార్యలు లేదా కుటుంబ సభ్యులు స్టేడియంకి మ్యాచ్ చూసేందుకు వస్తే వారి ఎమోషన్స్ను క్యాప్చర్ చేసేందుకు కెమెరాను పదే పదే వారిపై ఫోకస్ చేయడం చేస్తూ ఉంటారు కెమెరామెన్లు. అయితే అది చివరి మ్యాచ్ కాబట్టి సచిన్ను ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.